హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి ఉగాది కానుకలని ప్రకటించడం జరిగింది. ఇందులో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అంటే, ఉగాది కానుకలుగా ఇదివరకు ఇచ్చేటటువంటి దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని ఇవ్వడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, దీనితో పాటుగా మరొక బహుమతిగా మరొక కానుకగా 9 రకాల నిత్యావసర వస్తువులని కూడా ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. అయితే ఈ యొక్క 9 రకాల వస్తువులు అదేవిధంగా సన్నబియ్యం ఎవరెవరికి వస్తాయి అనే విషయాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలిపినటువంటి విషయం ఏమిటి అంటే, రేషన్ షాపుల ద్వారానే ఈ 9 రకాల వస్తువులు ప్లస్ సన్నబియ్యం అనేది సరఫరా చేస్తాము. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ ఈ యొక్క 9 రకాల వస్తువులతో పాటు సన్నబియ్యం అందుతాయి అని చెప్తూనే, వీరైతే ఈ పని చేసి ఉండాలి, ఈ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరూ ఈ ఒక్క పని చేసిన వారికే ఈ యొక్క వస్తువులు వీటితో పాటు సన్నబియ్యం వస్తుంది అని అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీటికి పూర్తిగా అర్హులు ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ ఒక్క పని ఏంటో కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అలాగే మొదటిసారిగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సంబంధించిన ప్రతి ప్రభుత్వ స్కీమ్ గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ఈ వీడియోస్ అన్నీ మిస్ కాకుండా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రముఖ దినపత్రిక నేను మీకు చూపిస్తున్నాను, చూడొచ్చు. ఇక్కడ 1వ తారీఖు నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం అనే హెడ్డింగ్తో ఈ యొక్క వార్తాపత్రిక ప్రచురించడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే, వచ్చే నెల 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు 29వ తారీఖు 1వ తారీఖు ఏప్రిల్ 1 నుండి ఈ యొక్క సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తాము అని చెప్పేసి తదితర శాఖ మంత్రి తెలియజేయడం జరిగింది. ఈ నెల 30న ఉగాది రోజు అంటే రేపు నల్గొండ జిల్లా హుజూర్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. క్రమంగా ఉప్పు, పప్పు లాంటి నిత్యావసరాలు కూడా రేషన్ షాపుల్లో అందజేస్తాం. ఇక్కడ విలేకరుల సమావేశంలో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే, వీటితో పాటుగా ఈ ఉప్పు, చింతపండు, పప్పు, నూనె ఇలాంటి తదితర 9 రకాల వస్తువులు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి సరుకులను అయితే పంచిపెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా వీళ్ళు ఈ యొక్క సరుకులను మళ్ళీ ఇస్తాము అని చెప్పేసి ఈ పౌర సరఫరాల శాఖ మంత్రి గారైతే చెప్పడం జరుగుతుంది. వీటితో పాటుగా శుక్రవారం హైదరాబాద్లోని సెక్రటేరియట్లో మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందించనున్నామని, రాష్ట్రంలోని 85% మంది ప్రజలకి ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా లబ్ధిదారుల లిస్టులో పేరున్నోళ్ళందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. ఫ్రెండ్స్, ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటి అంటే, రేషన్ కార్డు లేకపోయినా కూడా ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ప్రజాపాలన కానీ మీ సేవ కానీ, అవైతే ఇదివరకే ప్రభుత్వం లబ్ధిదారులని గుర్తించడం జరిగింది. ఆ లబ్ధిదారుల లిస్టులో పేరుంటే సరిపోతుంది, వారికి కూడా ఇస్తాము అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. కానీ రేషన్ కార్డు లేని వారికి మ్యాక్సిమం ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎందుకు అంటే ఇక అది అంతే, గవర్నమెంట్ అలానే చేస్తుంది. మనం చూద్దాం వీరు చెప్పినట్టుగా లేని వాళ్ళకు కూడా ఇస్తారా అని చెప్పేసి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి వారు కూడా మీ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉన్నట్టయితేనే ఈ 9 రకాల వస్తువులతో పాటు సన్నబియ్యం అనేది పంపిణీ మీకు జరుగుతుంది. ఈ కేవైసీ ప్రక్రియ అనేది మీరు కంప్లీట్ చేసుకొని లేకపోతే మాత్రం ఇవి వచ్చేటటువంటి అవకాశం లేదు అని తెలుస్తుంది. ఇదైతే క్లియర్ కట్గా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ విధంగా ఈ దొడ్డు బియ్యం స్థానంలో దొడ్డు బియ్యం అందరూ ప్రజలు అమ్ముకుంటున్నారు, తినట్లేదు, అవి పక్కదారి పడుతున్నాయి అనే నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది.
పౌరులందరికీ ప్రజలందరికీ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తాము అని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా. ఆ యొక్క హామీని ఇచ్చిన విధంగానే నిలబెట్టుకుంటూ ఈ ఉగాది రోజున ప్రారంభిస్తూ ఏప్రిల్ 1వ తేదీ నుంచి మనకైతే పంపిణీ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీటితో పాటుగా ఈ 9 రకాల వస్తువులను కూడా ఇస్తాము అని చెప్తున్నారు. కాబట్టి చూద్దాం వీళ్ళు చెప్పినటువంటి మాట ఎంతవరకు ఆచరిస్తారు అనే విషయాన్ని కూడా మనం చూసినట్టయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన ఈ వీడియో. పౌర సరఫరాలకు సంబంధించి ఇలాంటి రేషన్ కార్డులకి సంబంధించిన ప్రతి వీడియో మన ఛానల్లో రావడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.